నేటి నుంచి 24 వరకు మేడారం మహాజాతర సాయంత్రం గద్దె వద్దకు చేరుకోనున్న సారలమ్మ. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధం చేసిన కమిటీ, త్వరలో సీఎం రేవంత్తో భేటీ కానున్న ధరణి టీం. త్రిపులార్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి చర్చించిన సీఎం రేవంత్. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు షురు. అత్యధిక లోక్సభ స్థానాలలో గెలుపు టార్గెట్గా ప్రోగ్రామ్స్. ఈ నెల 24న తెలంగాణకు అమిత్ షా. బీజేపీ రథయాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం బహిరంగ సభ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు. అక్రమాస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ. తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం. త్వరలోనే సభ్యులకు ధ్రువపత్రాలు అందించనున్న సిఈసి. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ది లోపాయికారి ఒప్పందమన్న బండి సంజయ్. జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం అయ్యాడు. రేవంత్ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ ఆరోపణలు. రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ లేఖలు. హాజరు కావాలని కోరినా పట్టించుకోవడం లేదన్న కార్యదర్శి. ఓటమి తప్పదనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. హింసాత్మక పాలనకు ముగింపు పలకాలన్న చంద్రబాబు. ఇవాళ భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్న పవన్. దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించిన ప్రధాని మోడీ. చండీగఢ్ మేయర్ ఎన్నికల చెల్లదన్న సుప్రీంకోర్టు. రిటర్నింగ్ ఆఫీసర్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని అసహనం. అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు బెయిల్. కర్ణాటక ప్రచారంలో అనుచిత కామెంట్లు చేశారని ఆరోపణ. లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి. మార్చి 9 తర్వాత షెడ్యూల్ రిలీజ్. తొలిసారి రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నిక. రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు. మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం. విద్యా ఉద్యోగాలలో మరాఠాలకు 10% రిజర్వేషన్లు. ఇండియా కూటమిలో సీట్ల రగడ. మరో లిస్ట్ రిలీజ్ చేసిన సమాజ్వాదీ పార్టీ. డిమాండ్లపై స్పందించకుంటే యథావిధిగానే చెలో ఢిల్లీ. తర్వాత ఏం జరిగినా కేంద్రమే బాధ్యత తీసుకోవాలన్న రైతులు. మరోసారి తల్లిదండ్రులైన విరాట్, అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చిన జంట. ఐపీఎల్కు ఖరారైన ముహూర్తం. మార్చి 22 నుంచి 17వ సీజన్ ప్రారంభం. స్పేస్లోకి అణ్వాయుధాల్ని పంపడాన్ని సమర్థించాం.
రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతిపై స్పందించిన ట్రంప్ రోజురోజుకి విఫల దేశంగా అమెరికా క్షీణిస్తుందని ఆరోపణ.